Hello everyone, welcome back to my channel. Today's recipe పచ్చెనగపప్పుతో మనమైతే మసాలా వడలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా పచ్చెనగపప్పుని ఒక 4 hours నానబెట్టి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి చూడండి మీడియం సైజువి 5 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇదైతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకుందాం. అంతా వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇందులో యాడ్ చేసాం కదా, ఇందులోనే తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, తగినంత వంట సోడా కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అన్నిటినైతే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాం. తగినంత ఆయిల్ అయితే పోసి బాగా హీట్ అయ్యేంత వరకు వేడి చేసేసుకుందాం. ఇప్పుడైతే వడని తట్టి ఇందులో వేసేసుకుందామండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకుని చూడండి ఇలా తట్టుకోవాలి, నీట్గా షేప్ వస్తుంది కదా. ఇప్పుడైతే కాగిన ఆయిల్లో మనమైతే వేసేసుకుందాం. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి, వడ అయితే వేసేసుకున్నాను. ఇలా మీడియం మంటలో పెట్టుకుని అన్ని వడలు అయితే తట్టుకున్నాం కదా, అటుపక్కకి ఇటుపక్కకి తిప్పి బాగా కాలేంత వరకు మనమైతే ఫ్రై చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే వడలైతే రెడీ అయిపోయాయి. చూడండి లోపల కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో వడలైతే. మీ అందరికీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. అందరికీ మన ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.